విజయబాబు ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది వారు, అలాగే నాగార్జున యాదవ్ గారు ఏపీడబ్ల్యూఐడిసి చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సరోజ గారు మాజీ జనసేన నేత, అలాగే కాకినాడ మాజీ మేయర్. ఇక ముందుగా ఒక్కసారి ఈరోజు వీడియోలు చూద్దాం, చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. నాకు కూడా ఎండ ఉంది, కానీ బాధ ఉంది, ఆవేదన ఉంది. ఎక్కడికి పోతుంది రాష్ట్రం అని. ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యా. హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా, నిర్మాణాలు చేశా. నేను వేసిన ఫౌండేషన్ వల్ల ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ తయారైందంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పైన తీవ్రవాదులతో పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మేము సాక్షి టీవీ నుంచి, బహుశా నా వాయిస్ మీకు వినబడుతుంది అనుకుంటున్నారు. మీకు జగన్ అంటే ఎందుకు అభిమానం? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అనంతపూర్ సింగనమల నియోజకవర్గం బొక్కరాయ సముద్రం మండలం అమ్మవారిపేట గ్రామం నుండి వచ్చినానన్న నేను. ఇవి జగన్ ఎందుకు అభిమానం అంటే నాకు డైహార్ట్ ఫ్యాన్. ఆయన కోసం నేను ఇక్కడే కాదు, శ్రీకాకుళం మీటింగ్ పెట్టినా, తిరుపతిలో మీటింగ్ పెట్టినా, ఎక్కడైనా వెళ్తా. ఎందుకంటే ఒక వ్యక్తి లబ్ధి పొందిన వ్యక్తి ముందుకొస్తే పక్క వ్యక్తికి చేయడానికి కూడా ఆయనకు ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంతో నేను వస్తున్నాను అన్నమాట. సింగనమల నియోజకవర్గానికి మన జగనన్న పేదవానికి ఇచ్చాడు కదా, టిప్పర్ డ్రైవర్ అని మన చంద్రబాబు గారు అన్నారు కదా. ఆయన టిప్పర్ వచ్చి సైకిల్ని గుద్దితే తట్టుకుంటాడా? ఒక్కసారి చూస్తాడా? నేను చూడలేను, నువ్వు చూస్తావా? చంద్రబాబు గారు టిప్పర్ డ్రైవర్ అంటున్నావే, అదే టిప్పర్ కింద సైకిల్ పడితే ఎలాగుంటుందో నువ్వు చూస్తావా? నేను చూడలేను, గుర్తుపెట్టుకో. మళ్ళీ నువ్వు కామెంట్ కూడా చేయొచ్చు, కానీ చూస్తావా అంటే ఆ అబ్బాయి చూడలేను ఎట్లా చూస్తాడని. నేను ముందుగా వస్తూ కానీ నేనేం చెప్తున్నా, నేను చూడలేకపోవచ్చు, నువ్వు చూస్తావు కదా. రా, 20,000 మెజారిటీతో వీరాంజనేయుల్ని గెలిపించి జగనన్నకి గిఫ్ట్గా ఇస్తాము సింగనమల నియోజకవర్గాన్ని. అనంతపూర్ అయితే 14 2 ఎంపీలు కూడా ఇస్తాం. రైట్. ముందుగా విజయబాబు గారు చెప్పండి, ఇందాక చంద్రబాబు గారు వేసిన దాంట్లో ఏంటంటే కొంత కట్ చేశారు మా వాళ్ళు. ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు పిచ్చి అన్నట్లుగా చెప్తుంటారు. అసలు ఆయన విచిత్రంగా వాలంటీర్ల వ్యవస్థని వ్యతిరేకించాడు, ఇప్పుడు సమర్థిస్తున్నాడు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థని ప్రస్తుతం 2 నెలల పాటు పనిచేయకుండా చేయగలిగారు. అలాగే ఈనాడు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈ వాలంటీర్ల మీద ఎంత విషం కక్కింది మీకు తెలుసు. అసలు ఇప్పుడేమో విపక్షం మీద ఆరోపణలు చేస్తారా అని రాస్తున్నారు, వాలంటీర్లు భయపెడుతున్నారు, ఇంకేదో వాళ్ళకి ఏసు ఉద్యోగాలు చేస్తున్నారా, ఏం కదా. అసలు ఈ పరిణామాలన్నీ తెలుగుదేశంకి ఉరితాళ్ళయ్యే ప్రమాదం ఉందా లేదా? అసలు ముందు ఈనాడు వాళ్ళు ఈ రాసే దిక్కుమాలిన రాతలు, ఈ బాధ మీరు ఎట్లా భరిస్తుంటారు? కరెక్ట్ అండి. ఇందా మీరు ఇంట్రోలో చెప్పింది బ్లాక్మెయిల్ చేసేటువంటి విధంగా, బెదిరించేటువంటి విధంగా రాసినటువంటి ఆ రాతలు చూస్తే పేదల మీద ఇంత కసి, ఇంత ఆక్రోశం దేనికనే నాకు కూడా అనిపించింది. అందుకే నాకు 1 నిమిషం టైం ఇస్తే నేను వార్త విన్న వెంటనే చాలా కదిలిపోయాను వాస్తవానికి. అందుకని ఒక కవితాత్మకంగా నేను ఈ దుర్మార్గాన్ని చెప్పదలుచుకున్నానండి. 1 నిమిషం. నిమ్మగడ్డ పొట్టద్దు పేదల నోట్లో మట్టి గడ్డ, సాయం కోసం ఎదురు చూసే దీనజనులపై ఎండు డొక్కల పుండు రెక్కల బండ బతుకుల నిస్సహాయులపై ఉండడానికి గూడు లేక, పండడానికి సరైన పడక లేక, ఎండా వానల మధ్య నలిగే పేదలపై కసిదేనికి, వారికి ఆసరాగా నిలిచే వాలంటీర్లపై ద్వేషం దేనికి? నాగార్జున గారు. సార్, ముందుగా సాక్షి టీవీ వీక్షకులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పెత్తందారీ పనుల వల్ల కానీ, వారు చేసినటువంటి విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు, ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకురావడంతో ఎన్నికల కమిషన్ వాలంటీర్లని ఒక విధంగా చెప్తే వేటు వేసింది అన్నట్టు చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వెరీ ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరితోనే ఇది మొదలైంది. ఇది కేవలం వాలంటీర్లతో పట్టుకు ఆగడమే కాదు, వాలంటీర్లని ఉద్యోగాల నుంచి తీసివేయాలనేటువంటి ప్రక్రియ నుంచి
అదేవిధంగా పేదల్ని పౌరులకి వాలంటీర్లకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెంచాలని ఒక కుట్రపూరితంగా జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కాస్త ప్రేక్షకులకి వారికి తెలియాలి కాబట్టి చెప్తున్నా. వీళ్ళు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి పేరుతో వీరు ఒక సంస్థను ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేసింది ఎవరు? దీనికి కార్యదర్శి వచ్చి మన చంద్రబాబు నాయుడు గారి అనుంగ శిష్యుడు మిత్రుడు నిమ్మగడ్డ రమేష్. ఈయన ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 2023 రిజిస్ట్రేషన్ నెంబర్ 313 సెప్టెంబర్ 30 రోజు రిజిస్ట్రేషన్ చేశాడండి. రిజిస్ట్రేషన్ చేసి అక్టోబర్ 1 విజయవాడ వచ్చాడు. అక్టోబర్ 1 వచ్చిన తర్వాత నవంబర్ 15న, అంటే ఒక్క నెల రోజులు కూడా కాలేదు, నవంబర్ 15, 2023న గుంటూరు వచ్చి వాలంటీర్ల మీద అక్కసు వెలగక్కాడండి. తర్వాత డిసెంబర్ 11, 2023న తిరుపతి వెళ్ళి సలహాదారుని తిట్టాడు. అసలు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని ఎందుకు పెట్టారని చెప్పారు? కేవలం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి మేము సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని పెట్టి, తర్వాత డిసెంబర్ 28, 23న విశాఖపట్నం పోయి అక్కడ 3 రాజ్యాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశాడు. తర్వాత మార్చి 27, 2024 విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి ఇక్కడ వ్యతిరేకంగా చేశాడు. ఇప్పుడు వాలంటీర్ల మీద కుట్ర ఎప్పుడు మొదలైందో చెప్తానండి. ఫిబ్రవరి 23, 2024న ఒక కంప్లైంట్ ఇచ్చారు ఎన్నికల కమిషన్కి నిమ్మగడ్డ రమేష్. తరువాత ఎమ్మటినే రెండో రోజు మళ్ళీ ఇంకొకటి ఫిబ్రవరి 25, 2024న మరొక కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ను వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు అని ఇంకా వెయిట్ చేయలేక మార్చి 4వ తేదీ, అంటే కేవలం ఒక 1 వీక్ కూడా టైం తీసుకోకుండా మార్చి 4వ తేదీ ఇంటర్మ్ అప్లికేషన్ ఒకటి రిట్ పిటిషన్ నెంబర్ 6419 గవర్నమెంట్లో వేసి ఖచ్చితంగా వీరందరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ ఇవ్వకూడదు వీళ్ళకి, అంటే సుమారుగా 66,48,000 మంది ఈ పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వకూడదు అనేటువంటి ఒక కుతంత్రంతో ఈ రిట్ పిటిషన్ వేశారండి. రిట్ పిటిషన్లో కోర్టు మన మార్చి 13వ తేదీని తీర్పు ఇచ్చింది. ఏం తీర్పు ఇచ్చిందంటే మేము వాలంటీర్లని డబ్బులు పంచకూడదు. నాగార్జున గారు మార్చి తీర్పు ఇచ్చింది. నాగార్జున గారు ఎస్ అండి. ఫైల్ ఎప్పుడు రిటిఫికేషన్ ఫైల్ అయింది, ఎప్పుడు తీర్పు వచ్చేసింది? అంత వేగంగా ఎట్లా వచ్చింది? కోర్టు వ్యవస్థ అంత స్పీడ్గా ఎట్లా పనిచేసింది? ఒక్క నిమిషం అండి. మార్చి 4వ తేదీన వీళ్ళు ఇంటర్మ్ అప్లికేషన్ పెట్టారు. 12వ తేదీ వాదనలు జరిగినాయి. 13వ తేదీని తీర్పు ఇచ్చారు. తీర్పు ఏమి ఇచ్చారంటే, మేము ఈ విషయంలో జోక్యం చేసుకోం, మేము ఈ విషయంలో కలగ చేసుకోం, మీరు ఆల్రెడీ అప్లికేషన్ అక్కడ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు, 3 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, ఈ విషయంలో కోర్టు ఎటువంటి ఇంటర్ఫియర్ జోక్యము చేసుకోదని చెప్పింది. మరి కోర్టు ఎన్నికల కమిషన్ మీద అవునండి, కోర్టు ఆదేశాలు ఎక్కడా కూడా వాలంటీర్లకి లబ్ధిదారులకి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెంచండి అని కోర్టు తీర్పు ఇవ్వలేదు. కేవలం ఎన్నికల కమిషన్ని అప్రోప్రియేట్ డిసిషన్ తీసుకోండి అని మాత్రమే చెప్పింది. ఎన్నికల కమిషన్ పేరుతో ఎన్నికల కమిషన్ దగ్గరికి మీడియా పేరుతో కానీ లేకపోతే ఇటువంటి స్వచ్ఛంద సంస్థలతో కానీ నోటర్లు అనేటువంటి ముసుగులో కానీ ఒత్తిడి తీసుకొని వచ్చి మరి ఈ 64 లక్షల మందికి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడే. దీంతో పాటు ఇక్కడితో ఆగలేదండి. వీళ్ళు ఇదే రిట్ పిటిషను 22 జూన్ రిట్ పిటిషన్ నెంబర్ 9096 ఎప్పుడు వేశారు? ఇంతకు ముందు వేశారు. ఏమేశారు? అసలుకి వాలంటీర్లని గ్రామ సచివాలయ వ్యవస్థని రద్దు చేయండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తరువాత రిట్ పిటిషన్ నెంబర్ 399 GOMS నెంబర్ 33 మీద ఏది వాలంటీర్లని లేకపోతే గ్రామ సచివాలయాలని ఎలక్షన్స్ వాటికి ఇన్వాల్వ్ చేయొద్దంటే ఈ 2 రిట్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ఒక దుర్మార్గపూరితమైనటువంటి వైఖరితో ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి 15,004 గ్రామ వార్డు సచివాలయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలనా వ్యవస్థను తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. అసలు ఎలక్షన్ కోడ్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డు సచివాలయాన్ని తీయాలని కోర్టుకు వెళ్ళాడు, వాలంటీర్లను తీసుకొని కోర్టుకు వెళ్ళాడు, గ్రూప్ 1 ఉద్యోగాలను తొలగించమని కోర్టుకు వెళ్ళాడు, అదేవిధంగా ఇప్పుడు డిఎస్సిని కోర్టుకు వెళ్ళాడు. నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే అమ్మఒడి తీసేయమని చెప్తాడు. అదేవిధంగా చేయూత, ఆసరా, డీబీటీ ద్వారా ప్రజలకు వచ్చినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయలను తిరిగి వెనక్కి తెచ్చుకుందామని చెప్పి కోర్టుకు వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. కాబట్టి
లబ్ధిదారులందరికీ చెప్తున్నాను, వాలంటీర్లందరికీ మరొకసారి విధంగా చెప్తున్నా, మీరందరూ జనాల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ చెత్త రాజకీయాల్ని మొత్తం లబ్ధిదారులందరికీ వివరించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి పెన్షన్స్ గురించి చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు అంటే 2014 జూన్ 2వ తేదీన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షను 43,11,000 2014లో. చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి పెన్షన్స్ పెరగాలి కదా, కానీ చంద్రబాబు నాయుడు గారు GOMS నెంబర్ 135 జన్మభూమి కమిటీలు తెచ్చి 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 39,38,000 అయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 400 కోట్లు మాత్రమే పెన్షన్ ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 39,38,000 రూపాయలు వేల లబ్ధిదారులు ఉన్నటువంటి పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు 66,40,000కి తీసుకొచ్చాడు. సంతృప్తికర స్థాయిలో పెన్షన్స్ని తీసుకురావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పర్ మంత్ 400 కోట్లు ఖర్చు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు పర్ మంత్ 1,765 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన 1,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు ఇచ్చారు. కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నాను, పెన్షన్స్ మాత్రమే కాదు, ఒక్క 60 రోజులు ఓపిక పట్టండి. జూన్ 4వ తేదీన మళ్ళీ గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ని పంపించి పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఐ రిక్వెస్టింగ్ ఎలక్షన్ కమిషన్ కనీసం ఈ నెలైనా సరే వాలంటీర్లని పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి తీసుకోండి. నెక్స్ట్ మంత్కి ఏదో ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ చూసిద్ది కాబట్టి ఇంత షార్ట్ టర్మ్లో 68 లక్షల మందిని ఇబ్బందులకు గురి చేయొద్దు. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, 58 నెలలు మేము గడప గడపకి వెళ్ళి పెన్షన్ ఇచ్చాం. ఈ నెల ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదో దానికి ప్రభావం చెందుతారని లేదు. ఆల్రెడీ పెన్షన్లు అందరూ 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాబట్టి వీఆర్ అప్పీలింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ నెల కన్నా అవకాశం కల్పించండి. ఎట్లానో జూన్లో మేమే వస్తాం కాబట్టి మేమే పెన్షన్ ఇస్తాం, కాకపోతే వచ్చే నెలకైనా మేము ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తాం. వీఆర్ అప్పీలింగ్ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని, ఈ కుతంత్రాన్ని అర్థం చేసుకుంటారని, అర్థం చేసేలా వివరించాలని వాలంటీర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. అయితే బీజేపీతో పొత్తు ఊరికే పెట్టుకుంటారా? కేంద్ర ఎలక్షన్లు 1 మంత్ వాయిదా మార్పించగలిగారు ఏప్రిల్ 11 నుంచి మే 13 వరకు. ఇప్పుడు వాలంటీర్లు ఇంకేమేమి వస్తాయో మరి చూడాలి. ఇవన్నీ కూడా అంత కేవలం ఒక్కదానితో ఆపుతారు. ఇప్పుడు దీనివల్ల కేవలం పెన్షన్లే కాకుండా అన్ని పౌర సేవలు నిలిచిపోయే ప్రమాదం తెచ్చిపెట్టారు కదా. రైట్. గుంటూరు నుంచి పోన్ చంద్రరావు, నమస్కారం. చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థ మీద ఇలాంటి దారుణమైనటువంటి దాడి చేయటం కానీ, రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి చాలరన్నట్టు నిమ్మగడ్డ రమేష్ వీళ్ళంతా ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మీరు సమర్థిస్తారా? వాళ్ళ గోతులు వాళ్లే పడ్డారండి. వాళ్ళ గోతులు వాళ్లే పడ్డారా? వాళ్లే పడ్డారు. అయితే ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇస్తే నేను ఉన్నమాట చెబుతానండి. నాకు వయసు 62 సంవత్సరాలండి. ఓకే. ఆ రోజు వైఎస్ఆర్ గారికి, జగన్ గారికి కానీ ఎన్నో పథకాలు ఇచ్చాను సార్ నేను. ఓకే. ఇప్పుడు ఈ పథకం కూడా నేను ఇచ్చిందేనండి, వాలంటరీ వ్యవస్థ పథకం కూడా నేను ఇచ్చిందే. వైఎస్ఆర్ గారికి 108 కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆ రోజుల్లో నేను ఇచ్చాను సార్. పూర్తి సమాచారం, పూర్తి ఆధారాలు ఉన్నాయండి. ఇది వాళ్ళ గోతులో వాళ్లే పడ్డారండి. ఓకే. నేను టచ్ లో ఉండని ఇప్పుడు కూడా ఎన్నో పథకాలు పంపిస్తున్నాను. రైట్. ఓకే. శర్మ గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారికి చిప్పుపోయింది అనుకుంటే ఆయన సలహాదారులకు కూడా చిప్పుపోయిందని అనిపిస్తుంది సార్. ఇప్పుడు చిప్పా మీరంది? చిప్పుపోయింది నిజంగానే ఆశ్చర్యం. చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. హైదరాబాద్కి నేనే ఫౌండేషన్ వేసి అంటారు, ఐటీ నేనే తెచ్చానంటారు, మద్యం తక్కువ ధరకు సరఫరా చేస్తాను, నాణ్యమైన విద్య ఇస్తాననేమో జగన్ చెప్తా ఉంటే ఈయన మద్యం తక్కువ ధరకు సరఫరా చేస్తారన్నాడు. ఏమైందో మరి, నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. రైట్. సరోజ్ గారు మాట్లాడిన తర్వాత విజయబాబు గారు మళ్ళీ మాట్లాడతారు. సరోజ్ గారు మాట్లాడి, ఈ వాలంటీర్ల వ్యవస్థని ఈ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆంక్షలు పెట్టించి తద్వారా లక్షల మంది, అంటే లక్షలాది కుటుంబాలు, కోట్లాది మంది ప్రజలకి, ప్రత్యేకించి మహిళలకు ఎంతో సదుపాయంగా ఉన్న ఈ వ్యవస్థని, పైగా మహిళలే అత్యధికంగా ఉన్నటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద వాళ్ళు కసి తీర్చుకున్నట్లా లేదా ప్రజల మీద కక్ష తీర్చుకున్నట్లా ఈ పరిణామం తెలుగుదేశాన్ని ఇప్పుడు మిత్రులు ఎవరు అన్నట్లుగా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకున్నట్లా?
అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముందుగా అంటే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థలోని అంటే ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక పటిష్టంగా ఒక మహిళలతోటి అంటే ఒక ఇంటికి 50 ఏళ్ళకి దగ్గరగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక ఇంటి మనిషిగా కలిసిపోయేటువంటి వ్యవస్థగా కనిపిస్తుంది. నేను ఎందుకని ప్రత్యేకంగా ఇది అంటున్నానంటే నేను గత 2 నెలలుగా ఫీల్డ్ లోనే ఉన్నాను, ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాను. వాళ్ళ ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోవడమే కాకుండా వాళ్ళ యొక్క అవసరాలు ఏదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళు దగ్గరుండి ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు షేర్ చేసుకోగలుగుతున్నారు. అటువంటి వ్యవస్థ ఈ రోజు మీరు 5,000కి యువతని రోజు ఇలాగా నిలబెట్టేశారు అంటున్నారు. ఈ యువత ఏదైతే ఉందో వాళ్ళు వర్క్ చేసేది చాలా తక్కువ టైం అని నాకు అనిపించింది. వాళ్ళు ఒక రోజులోని ఒక 2-3 అవర్స్ ఒక్కొక్క రోజు అయితే వాళ్ళకి అంటే ఫస్ట్ వీక్ లోని ఈ పెన్షన్లు పంపిణీ చేయడం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా వెళ్లే కొద్దీ వాళ్ళకి వర్కింగ్ అవర్స్ తగ్గుతూనే ఉంటాయి. అంటే వాళ్ళు కేవలం ఒక పార్ట్ టైం లాగా చేసుకుని వాళ్ళ అవసరాలు తీసుకునే విధంగా ఉద్యోగాలు వాళ్ళు ఇతరేతర కార్యక్రమాలు చేసుకుంటున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఫుల్ టైం ఈ యువతని వాటిల్లోకి సపరేట్ చేయట్లేదు, ఇన్వాల్వ్ ఏం చేయట్లేదు. ఇది ఒకటి. అయితే జనాల్లోని ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే ఈ పెన్షన్లు కానివ్వండి మిగతా ఇష్యూస్ కానివ్వండి వీటిని మేము ఆపగలిగాము, ఇన్ని నెలల నుంచి సక్రమంగా వస్తున్నవి 2 నెలలు రాకపోతే ఇది ఓటింగ్ ఎఫెక్ట్ మీద పడుతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది క్లియర్ గా ఒకటి ఏంటంటే చాలా తెలివిగా నాకు అనిపించింది, నేను బయట నుంచి చూస్తున్న వ్యక్తిగా నాకు అనిపించింది వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే మేము రాజీనామా చేసేసి బయటకు వచ్చేస్తున్నామని చెప్పి ఈ మధ్య రాజమండ్రిలో వాటిలో కూడా నేను చూశాను. నేను వీళ్ళకి ఒక్కటి అర్థం కావట్లేదు, అంత సఖ్యంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా రాజీనామా చేసినట్లయితే ఇంకా ఈజీగా వాళ్ళతో మూవ్ అయ్యి ఉన్న ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సిమ్ కార్డు అవన్నీ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు ఫ్రీ అయిపోయినట్టు, వాళ్ళ ఇష్టం ఎక్కడైనా తిరగొచ్చు కదా, వాళ్ళు ఏ యాక్టివిటీలైనా ఉండొచ్చు కదా. వాళ్ళేం ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అది కాదు. విచిత్రం ఏంటంటే ఐపీఎస్ ఆఫీసరే తెలుగుదేశంలో శుభ్రంగా తెలుగుదేశం పదవులను కూడా డిసైడ్ చేస్తున్నాడని వాళ్ళే చెప్పారు. ఈ వాలంటీర్లు మాత్రం జనం దగ్గరికి వెళ్ళకూడదని చెబుతున్నారు. చాలా ఎంత దారుణంగా ఉందో చూడండి. అది చాలా దురదృష్టకరం అండి. ఒకటి క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు, ఈ గవర్నమెంట్ ఇప్పుడైతే ఆపద్ధర్మ గవర్నమెంట్ అయిపోయింది, మాజీ గవర్నమెంట్ల కింద లెక్క వస్తుంది. నెక్స్ట్ ఫ్రెష్ గా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు ఈ మూమెంట్ లో మనం చేసిన కార్యక్రమాలు మంచివి అయినా చెడు అయినా మన అందరం కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు నిన్న కూడా చూసిన చాలా మీటింగ్ లోని పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఈ సమస్య ఉంది అక్కడ ఆ సమస్య ఉంది, పక్కన ఒక ఎక్స్ఎమ్మెల్యేని పెట్టుకుని ఆ క్వశ్చన్ వేసుకోవడం అనేది చాలా విచిత్రంగా ఉన్నటువంటి విషయం. ఒక ఎక్స్ఎమ్మెల్యే పక్కన ఉన్నారు, ఆయన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు అవేమీ చెప్పుకోకుండా మీరు ఇది చేయలేదు అవి చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని నాకు అనిపించింది. అంటే వర్మ గారిని చేతగాని వాడి కింద పవన్ కళ్యాణ్ చెప్పినట్లయిందా? అంతే కదండి, చాలా క్లియర్ గా ఓపెన్ గా కనిపిస్తుంది. అది పక్కన ఒక వ్యక్తిని పెట్టుకున్నారు, అతను ఎక్స్ ఎమ్మెల్యే, అతను చాలా సీనియర్ అని చాలా డెవలప్మెంట్ చేస్తారని అక్కడ ప్రజల్లో ఒక గ్రిప్ ఉందని చాలా రకంగా గొప్పగా చెప్పుకునే వాళ్ళం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అని పరువు తీసేశారు కదండి. ఆయన ఏమీ చేయలేదని, పిఠాపురంలో ఏం డెవలప్మెంట్ జరగలేదని చెప్పినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఆయన వచ్చానని చెప్తున్నారు. అందుకే నేను ఇక్కడ వచ్చానంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతకాని వాళ్ళు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను పిఠాపురంలో పోటీ చేస్తాను అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా ఎంతసేపు ఎదుటి వాళ్ళ వైఫల్యాలు నించుతుందే తప్ప నేను వస్తే ఏం చేస్తాను అన్న విషయం మాత్రం ఈ రోజు వరకు ఒక స్పష్టత లేదు. మరి అటువంటి ఆ రకంగా సాగుతున్నటువంటి ఈ చాలా విచిత్రమైన రాజకీయాల్లో కనిపిస్తుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నానండి. ఇటువంటి ఎలక్షన్ అయితే చూడడం మొదటిసారి అనిపిస్తుంది. చాలా వింతగా కనిపిస్తున్నాయి. చాలా మంది ఏంటి ఈ కూటమి వచ్చేస్తుందా, వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుందా అనే సందిగ్ధంలో చాలా చోట్ల డిస్కషన్స్ అయ్యి జరుగుతా ఉన్నాయి, మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మేము ప్రజలకి ఇది చేస్తాము, మేము ఈ రకంగా ముందుకెళ్తాము అనే అంశంలో స్పష్టత అయితే ఈ రోజుకి ఇవ్వలేదు. వీటిని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి, దాని ద్వారానే ఇప్పుడు ఎలయన్స్ పెట్టుకున్నారండి.
అలయన్స్ పెట్టుకుని వీళ్ళు ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలోకి మళ్ళీ వద్దాంలేండి. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలోకి మళ్ళీ వద్దాం. ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. విజయబాబు గారు మంచి కవిత్వం కూడా చెప్తున్నారు. కొమ్మినేని గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. చెప్పండి. కొమ్మినేని గారు ఒక చిన్న సబ్మిషన్ అండి. మీరు ఇందాక భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు ఈజీగానే పొత్తు పెట్టుకుంటాడా ఇటువంటి నిర్ణయాలు రావడానికి అన్నారు. మరొక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్టర్బ్ చేసినందుకు సారీ. నవంబర్ 6, 2023న సిటిజన్ ఆఫ్ డెమోక్రసీ వేసినటువంటి వ్రిట్ పిటిషన్ మీద, వాలంటీర్ల మీద వేసిన వ్రిట్ పిటిషన్ మీద వాదనలు చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కపిల్ సిబాల్ అండి. సో చంద్రబాబు నాయుడు గారు దీనికోసం అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారని చెప్పడానికి అనే ఉద్దేశంతోనే జస్ట్ సబ్మిషన్. ఏలూరు నుంచి నీలం రఘునాథరావు గారు, ఏలూరు రఘునాథరావు గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ 2 నెలలు మీ అందరికీ సేవలు ఆపేయించడంలో తెలుగుదేశం పార్టీ, నిమ్మగడ్డ రమేష్ గారు వీళ్ళంతా సఫలీకృతమయ్యారా? తద్వారా వాళ్ళ సైకో మనస్తత్వాన్ని బయటపెట్టినట్లయిందా? లేదు సార్, కేవలం వాళ్ళందరూ కలిసి కుట్ర చేసి అవును శత్రువులు పెంచుకుంటున్నారు సార్. వాళ్ళు శత్రువులు పెంచుకున్నట్టేనా? వాలంటీర్స్ మరింత బలోపేతంగా ఇండైరెక్ట్ గా పనిచేస్తారు. ఇది సార్ 1939 సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు వచ్చినటువంటి వ్యవస్థ ఇది, వాలంటరీ వ్యవస్థ. అసలు దాని చరిత్ర అయితే ఈ 39 అప్పుడు యూరోపియన్ కంట్రీస్ లో శతగాత్రులు యుద్ధాలు నష్టపోయిన వాళ్ళకి సేవలు చేయడానికి పెట్టింది ఆ వ్యవస్థ. ఓకే, అది ఇప్పుడు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దీని వలన నేను మాజీ ఉద్యోగిని సార్. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మండల ఆఫీస్కి వెళ్ళడానికి తహసీల్దార్ ఆఫీస్ అప్పట్లో 40 నుంచి 50 రోజులు పట్టాయి సార్. అవును. మరి ఇప్పుడు విత్ ఇన్ 5-4 days స్పీడ్ గా డోర్ స్టెప్ అంటే మన గుమ్మంలోకి వచ్చి ఇచ్చి పెడుతున్నారు. అంత గొప్ప వ్యవస్థ. అయితే ఈ పార్టీలన్నీ కుమ్మక్కయి, నిమ్మగడ్డ గారు గాని ఇంకా తదితర పార్టీలు, తెలుగుదేశం వీళ్ళందరూ ఏకమైన వీళ్ళు శత్రువులు పెట్టుకుని బలోపేతం చేస్తున్నారు. దే ఆర్ ఎంపవరింగ్ ద వైసీపీ. అంతేనా? ఇండైరెక్ట్లీ. రైట్. రాంబాబు గారు విశాఖపట్నం నుంచి. రాంబాబు గారు చెప్పండి, ఈ చిన్న స్థాయిలో ఉండే వాలంటీర్ల మీద ఎంత కుట్రలు పన్నాలా, ఎంతగా వాళ్ళని వేధించాలా? చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నిమ్మగడ్డ రమేష్ గారు కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాలా? నమస్తే సార్. సార్ చిన్న సబ్మిషన్ ఏంటంటే, యాక్చువల్ గా ఫీల్డ్లో ఈ చూసారా మద్యం అనేది దీని మీద కొద్దిగా ఎక్కువగా ఈ మద్యం దీంట్లోన ఎక్కువ ఈ గవర్నమెంట్ ఇచ్చిందని ఫీల్ అవుతున్నారు. అది డిస్ప్లే చేయలేరా పూర్తిగాను? ఎవరు ఎప్పుడు ఏ గవర్నమెంట్ కాదు రోజు చెప్తూనే ఉన్నారు. అసెంబ్లీలో కూడా చెప్పారు ఆ భూము ప్రెసిడెంట్ మెడలు అవన్నీ కూడా చంద్రబాబు గారి టైంలో వచ్చినాయి. ఇప్పుడు రోజు అబద్ధాలు ఆడే వారిని ఎవరు చెప్పగలుగుతారు? ఇక రోజు ఇప్పుడు ఇందాక చూపించాం కదా, హైదరాబాద్ నేనే కట్టాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అన్న ఆయనతో ఎవరు పోటీ పడగలరు అబద్ధాలు? కాబట్టి అవన్నీ చూద్దాం. మరి ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్ల మీద టాపిక్ నడుస్తోంది. పైగా సమాజాన్ని ఎవరైనా సరే మద్యం తాగొద్దని చెప్పాల్సినటువంటి వ్యక్తి 75 ఏళ్ల వయసులో మీకు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తుంది, నాణ్యమైన విద్య ఇస్తానని చెప్పట్లయినా నాణ్యమైన మద్యం సరఫరా చేయించి అందరినీ తాగుబోతులు చేస్తాడా? ఇదేం సమాజం? ఇదేమి రాజకీయ పార్టీ? బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత దిక్కుమాలని హామీ ఇచ్చి ఉండదు. మరి జనం ఎట్లా ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ తాగండి మీకెందుకు నేను మందు పోస్తానని చెప్పినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు ఉంటే చంద్రబాబు గారు అనేమో. అవునా కాదా విజయబాబు గారు? విజయబాబు గారు ఓకే. నాగార్జున చెప్పండి, మీరేం చెప్తారు? ఇప్పుడే మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, ఆ పాయింట్ మీద కూడా మాట్లాడు సార్. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చేటప్పుడు దిస్ బ్యాక్గ్రౌండ్ ఒకటి చెప్తాను. సహజంగా వృద్ధులు ఈ పెన్షన్స్కి అమౌంట్కి సంబంధించినటువంటి వాళ్ళు పడుతున్న బాధ ఏంటంటే, గతంలో వీళ్ళందరూ జనభూమి కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. దాన్ని ఎలిమినేట్ చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ తరువాత అందరూ తెలుసుకునే ప్రాబ్లం ఏంటంటే, వీరందరూ గతంలో బ్యాంకులకు వెళ్తే బ్యాంకులకు వెళ్తే క్యూ లైన్లో ఉండాలి. వితంతువులు, వృద్ధులు, వికలాంగులు క్యూ లైన్లో ఉండాలి. సహజంగా ఒక గ్రామ యూనిట్లో ఒక బ్యాంక్ ఉండడం అనేది దాదాపుగా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాదు. వాళ్ళు మళ్ళీ మండల కేంద్రానికి వెళ్ళాలి. ఆ మండల కేంద్రంలో
క్యూ లైన్లో ఉండాలి. తరువాత వీళ్ళకి అక్కడ ఫ్రెండ్ గారి ప్రింటో లేకపోతే నో యువర్ కస్టమర్ కేవైసీ ఒక్క నిమిషం విజయబాబు గారు లైన్లోకి వచ్చారు. ఒక్క నిమిషం విజయబాబు గారు చెప్పండి. ఇప్పుడు మిత్రుడు ఒక ఆయన చాలా ఆవేదన చెందాడు. ఈ మద్యం ఏంటి, ఈ గోల ఏంటి, చంద్రబాబు గారు మద్యం తక్కువ ధరకు సరఫరా చేస్తాను, నాణ్యమైంది ఇస్తానంటున్నాడు, కానీ విద్య గురించి మాట్లాడలేదు. ప్రపంచంలో ఎవరైనా సరే ఏ నాయకుడైనా ఇంత దిక్కుమాలిన హామీ ఇచ్చుంటాడా? ప్లస్ వాలంటీర్ల మీద కూడా మీరు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తా, ఎందుకంటే లాజికల్ గా ఒక 2 పాయింట్లు చెప్తాను. ప్లీజ్ ఆ కవిత్వం మళ్ళీ చెప్పండి. ఆ కవిత్వం ఇందాక కట్ అయిపోయింది, మళ్ళీ చెప్పండి. కవిత్వం చెప్పమంటారా? అది వినటానికి బాగుంటది కదా. సరే, లీగల్ పాయింట్స్ కూడా ఒక 2 ఉన్నాయి, చెప్తాను ప్లీజ్. అది బ్రీఫ్ చేసేస్తా. అయితే నిమ్మగడ్డ కొట్టొద్దు పేదల నోట్లో మట్టిగడ్డ, సాయం కోసం ఎదురు చూసే దీన జనులపై, ఎండు డొక్కల పుండు రెక్కల బండ బతుకుల నిస్సహాయాలపై, ఉండడానికి గూడు లేక పండడానికి సరైన పడక లేక, ఎండా వానల మధ్య నలిగే పేద నరులపై కసి దేనికి, వారికి ఆసరాగా నిలిచే వాలంటీర్లపై ద్వేషం దేనికి, గూని రాగాలు తీస్తూ శకుని పాచికలు వేస్తూ నిమ్మగడ్డ కొట్టద్దు వారి నోట్లో మట్టిగడ్డ, అనేక సార్లు నీ దుర్మార్గాలపై మాధ్యమాల్లో ఘోషించాను, మంచిగా ఉండండర్రా అంటూ గోల పెట్టాను, పేదల జోలికి పోకండర్రా అంటూ కల్మషాలని మానసాల్లోంచి కడిగేసుకోండర్రా అని విన్నవించుకున్నాను. గతాన్ని నెమరేసుకోవటం మానేసుకోమన్నాను, మొరపెట్టుకున్నాం, మొత్తుకున్నాం, విన్నారు కారు, వేలాడుతున్నారు భూతకాలం చూరు పట్టుకొని, విలువలకి వింత వ్యాఖ్యానాలు చెబుతున్నారు. బాబు పాత దుర్మార్గాలను బతికించడానికి కొత్త చిట్కాలు వెతుకుతున్నారు, కొత్తవి హతమార్చడానికి పాత కత్తులు నూరుతున్నారు. ఊరుకుంటారా పేదలు? కసిగా కసాయిగా ఉపద్రవంగా ఉవ్వెత్తున లేచి ఉద్రేక తురంగాలుగా ధర్మాగ్రహం కొరడా చేతబూని ప్రజాస్వామ్య విప్లవ సారథులై ముందుకు కదులుతారు. ఎన్నికల కురుక్షేత్రంలో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటూ బాసటగా నిలబడతారు, మీ పీచమణుస్తారు. నిమ్మగడ్డ కొట్టద్దు పేదల నోట్లో మట్టిగడ్డ. అయితే బాగుంది విజయబాబు గారు, మీకు అభినందించాలి. మీకు ఈ కవిత్వం చదువుతున్నప్పుడు శ్రీశ్రీ గారు రాసింది ఒకటి గుర్తుకు రావాలి ఖచ్చితంగా. దారి పక్కన కూర్చున్నది ముసల్దొక్కటి ఆరని కుంపటి విధాన అనే కవిత్వం మీరైతే బాగా చెప్పగలుగుతారు. అంటే ఖచ్చితంగా అలాంటి ముసలి వాళ్ళకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం అండగా ఉంటే వాళ్ళ మీద కక్ష కట్టడం ఏంటండి వీళ్ళు? అలా అండి, ఇది అమానుషం, చాలా దుర్మార్గం. ఎందుకంటే మీరు ఈ నిమ్మగడ్డ గురించి మళ్ళీ మరొకసారి మన వీక్షలు గుర్తు చేద్దాం. ఇతగాడు చెప్పేటువంటి శ్రీరంగ నీతులు ఎలా ఉన్నాయంటే మీకు తెలుసు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉంటూ స్టార్ హోటల్లో 7 స్టార్ పార్క్ హయత్తులో మామూలుగా రాజకీయ నాయకులతో వీళ్ళు అంటకాకూడదు, కానీ ఆ రోజున ఇప్పుడున్నటువంటి విజయవాడ నుంచి పోటీ చేస్తున్నానంటూ బ్యాంకుల వ్యవహారాల్లో తలమునకలుగా బ్యాంకులు ఎగ్గొట్టినటువంటి సుజనా చౌదరితోనూ, తర్వాత ఇప్పుడు మరొక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పే కామినేని శ్రీనివాస్తో రహస్యంగా మంతనాలు చేసినటువంటి ఫోటోలు ఆ రోజున బయటకు వచ్చాయి. ఇలాంటి ఒక నీచమైనటువంటి వ్యక్తి ఈ రోజున తగుదనమ్మని చెప్పని డెమోక్రసీ అనేటువంటి ఒక ముసుగు తగిలించుకొని పాత కోర్టును దులిపి మళ్ళీ శకునిలాగా గూని రాగాలు తీస్తూ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడటం అనేటువంటిది ఎంత దారుణం అంటే, దాన్ని మళ్ళీ వాళ్ళు ఈనాడు సంగతి చూడండి. దాంట్లో వీళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం, బెదిరించటం, వాలంటీర్లని వాళ్ళకి ఉద్యోగాలు పోతాయంటే ఒక విచిత్ర వాదన ఏంటంటే, ఇదే పనికి మాలిన చెత్త పేపర్ గా మారిపోయినటువంటి ఒకనాటి గొప్ప ఈనాడు ఏం చెప్పింది, ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్ని వాలంటీర్లు అంటే అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు, వేధించేవాళ్ళు, దొంగలు, దుర్మార్గులు అని చెప్పని చిత్రీకరించారు. అతగాడు మాట్లాడిన మాటలన్నిటినీ గ్లోరిఫై చేసేసారు. ఇవాళ ఏం చేశాడు, ఇదే దీంట్లో వీళ్ళని బెదిరించే క్రమంలో వాళ్ళంట ఒక్కొక్కళ్ళు కూడా వాలంటీర్లో ఎక్కువ మంది డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్, ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదివిన యువతే. వీరిలో చాలా మంది వాలంటీర్లుగా పనిచేస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారు.
కాబట్టి వీళ్ళు కనుక వీటిల్లో ఉంటే వీళ్ళకి ఉద్యోగాలు రావు, ట్రాక్ రికార్డు దెబ్బతింటుందని ఇప్పుడు రాశాడు. మరి ఇంత ఉన్నత విద్యావంతుల్ని ఆ రోజునేమో అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళ కింద వాటి కింద ఎందుకు క్లారిఫై చేశాడండి? అంటే ఆ రోజు రాతలు కూతలు అవి, ఇవాళ రాతలు కూతలు ఇవి. వాళ్ళకి ఎంత అనువుగా ఏది కావాలంటే అది మలుచుకుంటారు. కాకపోతే ఇవాళ లీగల్ గా ఒక్క మాట చెప్తున్నాను, వాలంటీర్లందరూ కూడా గమనించండి. మీరు స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు జరిగిన దుర్మార్గం, మీరు హక్కున చేర్చుకున్న పేదలకు జరిగిన దుర్మార్గాన్ని యథేచ్ఛగా ఇంటింటికి వెళ్ళి మీరు ప్రచారం చేయండి. ఈ అప్రజాస్వామికమైనటువంటి రాక్షస వ్యవహారాలు మీరు ప్రచారం చేయండి. మీ మీద కేసులుండో, మీకు వచ్చిన ఇబ్బంది లేదు. కారణం ఏంటంటే ఇక్కడ జడ్జిమెంట్ నేను చదువుతున్నానండి, సాక్షాత్తు ఇది జడ్జిమెంట్. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ డస్ నాట్ టేక్ అవే ది రైట్స్, ఫ్రీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి. ఇది చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పు. ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ది రైట్స్ అండ్ ఫ్రీ స్పీచ్. ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 అనేది ఫండమెంటల్ రైట్, మనందరికీ కూడా ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. దీనికి సంబంధించి మనం ఫ్రీ అండ్ ఫేర్ స్పీచ్ అనేటువంటిది చేయొచ్చు, ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ఇదే దీంట్లో ఇలా ఈ బాపత నిమ్మగడ్డ లాంటి వాడు కూడా మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఇలాంటి నకరాలు చేస్తుంటే ఇదే పాయింట్ మీద నేను పాయింట్అవుట్ చేసి ఆ రోజున బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రాతిపదికగా ఇతన్ని ప్రివిలేజ్ కమిటీ పిలిచి ఇతన్ని శిక్ష వేయొచ్చు. ఆ రోజున కమిషనర్ వాళ్ళు పిలిచి బట్టలు మార్చుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా అతన్ని జైల్లో పెట్టారు. అన్నప్పుడే ఈ నిమ్మగడ్డ అనేటువంటి వ్యక్తి తోక ముడిచాడు. ఈ రోజు వాలంటీర్లందరికీ మళ్ళీ గట్టిగా స్పష్టంగా చెప్తున్నాను, ఇది ఒకసారి మీకు వీలైతే జూమ్ చేయండి దీన్ని. ఓకే, అంటే ఇంకొక పాయింట్ కూడా ఉందండి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది. పర్వాలేదు విజయబాబు గారు, ఇంకా ఇక్కడ ఒక పాయింట్ కూడా ఉంది. వాలంటీర్ల దగ్గర నుంచి సిమ్ కార్డులు, ట్యాబ్లు తీసేసుకున్న తర్వాత వాళ్ళు గవర్నమెంట్ తో సంబంధం లేని వ్యక్తులు అవుతారు కదా ఆటోమేటిక్ గా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడైతే తిరగచ్చు, వాళ్ళు ఇంకెక్కువ వాళ్ళకి కావాల్సిన ప్రచారం చేసుకోవచ్చు కదా. కరెక్ట్ అండి. అందుకని యాజ్ ఇఫ్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, అంతే ఈ సిటిజన్స్ ఆఫ్ భారత రాజ్యాంగం వాళ్ళకి ప్రాథమిక హక్కులు. ప్రభుత్వ ఉద్యోగి కాదు కదా, కాదు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తుంటేనేమో బ్రహ్మాండం భజగోవిందం. ఇప్పుడు ఆ ఏపీ వెంకటేశ్వరరావు మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయి ఆ రోజుల్లో, ఆయనకేమో రామోజీరావు మద్దతు ఇస్తాడు ఐపీఎస్ ఆఫీసర్లకి. వాలంటీర్లు పాపం స్వచ్ఛంద సేవ చేసే వాళ్ళ మీద మాత్రం ఇంత బురద వేస్తారు. రామోజీరావు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంత దుర్మార్గంగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల సైకోల్ లాగా మారారు. మనం వాస్తవానికి ఏంటంటే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఎన్నికలు జరగాలని కోరుకునేవాళ్ళం. కానీ పేదల నోట్లో మట్టి కొట్టేటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి బాపత వాళ్ళని వాళ్ళ ఎంబీఏలు, ఇంజనీరింగ్ లో వాళ్ళు చదువుకున్నారని ఇదే ఈనాడు రాసింది. వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ కి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళని, చంద్రబాబు నాయుడిని ప్రజల ముందుకు వస్తే చెప్పులతో కొట్టమని చెప్పని వాలంటీర్లు అందులో సైనికుల్లాగా పనిచేయాలని, పోరాడితే పోయేదేమీ లేదు, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే సైనికులుగా మీరు మిగులుతారని చెప్తూ వాళ్ళకి ఏదైనా లీగల్ ఎయిడ్ కావాలంటే లీగల్ సెల్ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం ఫ్రీగా చేయడానికి అని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచి వాళ్ళ కర్తవ్యం ఏంటంటే ఎన్నాళ్ళు తమ కన్న బిడ్డల్లాగా తల్లుల్లాగా చూసుకున్న ఆ పేద ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి తయారైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే పార్టీకి తగిన పీచమడిచేటువంటి సైనికులుగా, వాళ్ళు శివాలెత్తిన సైనికులుగా ఈ రోజు నుంచి వాలంటీర్లు తయారవ్వాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. కృష్ణరాజు గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, వారు మాట్లాడతారు. కృష్ణరాజు గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈ వాలంటీర్లకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు తమ పరిధిలకు మించి తమ పరిధిలో లేని అంశాల్లో జోక్యం చేసుకుంటున్నాయని చెప్పి మేము ఈ నెల 27వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లీగల్ నోటీస్ పంపించామండి. 4 పౌర సంఘాలు కలిసి మీరు మీ జోక్యం అనేది అనుచితంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మీకు సంబంధమే లేదు, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వారు కేవలం స్వచ్ఛందంగా వస్తున్న సేవకులు మాత్రమే. వారికి సర్వీస్ రూల్స్ అంటే మీకు ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ 1991 నిబంధనలు కానీ,
ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1996 కానీ ఇదే కాకుండా ఏ చట్టాలు వారికి వర్తించము, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వారి మీ యాక్షన్ సరికాదు అని చెప్తూ వారికి నెగటివ్ ఇచ్చామండి. అయితే మీరు ఈ కొన్ని సంఘాలు ఇస్తున్న ఫిర్యాదులను వారు కన్సిడర్ చేసుకుంటూ ఈ రోజు ఏం చేశారంటే వాలంటీర్లు వెళ్ళి వీరికి వృద్ధులకి వికలాంగులకి లేకపోతే ఇతర అరువులకి మీరు పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పి చెప్తున్నారండి. వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా తీసుకోమని చెప్తున్నారు, బాగానే ఉంది. అయితే ఇదే ఎన్నికల సంఘం ఒకవైపు వాలంటీర్ల గురించి కక్షగట్టిగా వ్యవహరిస్తూ మరోవైపు రాష్ట్రంలో అసంఖ్యాకంగా ఉన్న రేషన్ డీలర్లు అండి, ఈ రేషన్ డీలర్లు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని చెప్పి ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. అయితే మరి ఈ ఎన్నికల సంఘం ఈ నిబంధనలు రేషన్ డీలర్స్ కూడా వర్తిస్తాయా? వర్తిస్తే వారు కూడా 2 నెలల పాటు రేషన్ ఇవ్వడం మానేస్తారా? ఇది ఎంతమంది విచిత్రంగా ఉంది సార్ అది. ఇప్పుడు చెప్పాను, ఎన్నికల సంఘానికి సంబంధించి ఈ వారు రాజ్యాంగంలో 14, 16, 21 అధికారాలను ధిక్కరిస్తూ వాలంటీర్ల స్వేచ్ఛను హరిస్తున్నారండి. చిన్న విషయం చెప్పారు మీకు. తర్వాత మీకు ఆ నిమ్మగడ్డ గారికి సంబంధించి ఆయన సంఘం పెట్టారండి, ఆయన పేరుతో. అయితే దాని గురించి కూడా మాకు అపోహలు అభ్యంతరాలు ఉన్నాయి. భారతదేశంలో ఎవరు ఏమైనా పెట్టుకోవచ్చు. అయితే నిమ్మగడ్డ రమేష్ గారు ఈ కొత్త పాత్రలో పాత డ్యూటీ చేస్తున్నారు. పాత డ్యూటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించడం. ఆయనకి ఏంటంటే ఈ సంఘం పేరుతో ఆయన మళ్ళీ మరోసారి చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను కాపాడటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వారేమంటారంటే ఆంధ్రప్రదేశ్ లో అంట ప్రజాస్వామ్యాన్ని భంగం కలుగుతుందంట. పక్కనే ఉన్న మీకు తెలంగాణలో అవ్వట్లేదా? మీరు నివసించేది తెలంగాణలో, మీ కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలుగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ అనుచితమైన స్వార్థపూరితమైన చర్యలు మానుకోకపోతే ఈ ప్రజల నుంచి తిరిగిపోటే అవకాశం ఉంది. రైట్, ఓకే, ధన్యవాదాలు కృష్ణరాజు గారు. మరొకసారి సరోజ గారు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం అక్కడ ఎఫెక్ట్ ఎట్లా ఉంది? పిఠాపురంలో ఏం జరగబోతోందని మీరు అంచనా వేస్తున్నారు? సరోజ్ గారు అర్థం కాలేదండి. పిఠాపురంలో ఏం జరగబోతోంది, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇవన్నీ ప్రభావం ఎట్లా ఉంది అని అడుగుతున్నాను. అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నాకు నేనంతా కూడా స్పీచ్ ని టీవీలో చూసానండి. ఎప్పుడు కూడా అక్కడ ఉండి నేను చూసేదాన్ని. నిన్న నేను టీవీలో చూశాను. అందులో క్లియర్ గా ఒకటి చెప్తున్నారు ఆయన, నేను ఈ ప్రాంతంలో ఏ మాత్రం డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగకపోవడం వల్ల ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా వెనకబడిపోయి ఉండడం వల్ల నేను వచ్చాను. మీరే డెవలప్మెంట్ చేసినట్లయితే ఈ రోజు నేను రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. నిన్న నాకు అది చూసినట్టే నాకు అదే అనిపించింది. మరి ఎంతో పేరున్నటువంటి వ్యక్తి, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు వర్మ గారు, అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని పిఠాపురం ఏమాత్రం డెవలప్ అవ్వలేదు అని చెప్పుకోవడం చాలా కాదుగా 14 ఏళ్ళు ఆయన మిత్రుడు, ఆయన దత్తపుత్రుడో దత్త తండ్రి ఏదో అంటారు కదా, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి చేత కాలేదని చెప్పడమే కదా. అంతే కదండి. ఇప్పుడు అలయన్స్ లో మనం వాళ్ళ ముందుకు వెళ్తున్నప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు జనసేన పార్టీకి ఒక్క నియోజకవర్గం కూడా లేదు, అంటే నెగ్గిన నియోజకవర్గాలు ఏమీ లేవు. ఉన్న ఒకటి కూడా బయటికి వెళ్ళిపోయారు. అవమానాలు పడి మరి వెనక్కి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. మరి అటువంటి అప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు మాట్లాడేటప్పుడు, కానీ పక్కన అలయన్స్ లో పెట్టుకున్నటువంటి వ్యక్తితో ప్రాబ్లం ఉంటుంది కదండి ఖచ్చితంగానే. ఎందుకంటే 40 years ఇండస్ట్రీ, 40 years మేము రాజకీయాల్లో ఉన్నాము, మేము వాళ్ళని చూసి నేర్చుకోమని అప్పట్లో నాకు పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేశారు. మరి అటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని మరి పిఠాపురం ఏవి అభివృద్ధి అవ్వలేదు అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక పాయింట్ చెప్పండి, ఏమిటి పిఠాపురంలో ఆయన విజయావకాశాలు ఏ రకంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? పిఠాపురం సంబంధించి ఒక పోల్ మేనేజ్మెంట్ లేదు, బూత్ మేనేజ్మెంట్ లేదు అని పవన్ కళ్యాణ్ గారి, పిఠాపురం కాదండి మొత్తం రాష్ట్రంలోనే మనకు పోల్ మేనేజ్మెంట్ లేదు, బూత్ మేనేజ్మెంట్ లేదని చెప్పి పదే చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పిఠాపురంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఒక పోల్ మేనేజ్మెంట్ కానీ బూత్ మేనేజ్మెంట్ కానీ లేదు. ఎక్కడైనా సరే మనం చూసుకోవచ్చు. మనం ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు మేము ఈ కార్యక్రమాలు చేస్తాము, మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము,
రాష్ట్రాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కనీసం చెప్పేటువంటి ఒక మేనిఫెస్టో, సరైన మేనిఫెస్టో లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వచ్చి నేను అభివృద్ధి చేస్తారు, నేను దీన్ని ఓన్ చేసుకుంటాను, మీలో ఒకటి అవుతాను అని చెప్పడం, మరి ఈ ఎలక్షన్ టైం ఇంత దగ్గర చేసి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఒకటి చూడాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను 20 years నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను. ఇదే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తినే, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని. పక్క నియోజకవర్గం పిఠాపురంలో ఏం జరుగుతుంది అనేది నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను. వంగ గీత గారు అనే వ్యక్తి ఏవైతే ఉన్నారో ఆవిడకి ఎప్పుడు కూడా అపజయం అనేది లేదు. ఇది రెండో పాయింట్ అండి. ఆవిడ ఎప్పుడు కూడా ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరి మా ఉమ్మడి జిల్లాలోనే అంత పేరున్నటువంటి వ్యక్తి వంగ గీత గారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, వంగ గీత గారు మీరు మా పార్టీలోకి వచ్చేయండి అమ్మా అని చెప్తున్నారు. పార్టీలో కష్టపడి 5 సంవత్సరాలు అంటే కేబినెట్ హోదా చేసి వచ్చినటువంటి నాకే ఈ 5 సంవత్సరాలు కష్టపడితేనే దిక్కులేదు. మరి ఎలా వంగగీత గారిని మా పార్టీలోకి వచ్చేయండి అన్నారో నాకు అర్థం కాలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా మేము ఏదో అభివృద్ధి చేస్తాము చెప్పారు మీరు. కాదు, ఆయన గెలుస్తాడా లేదా అన్నదే నా ప్రశ్న. సరే, అయినప్పుడు కూడా మీరు చాలా వివరాలు చెప్పారు. రంగారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. రంగారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. రంగారెడ్డి గారు మీరు టీవీ నుండి మాట్లాడకూడదు. రైట్. శివరామరాజు గారు విజయవాడ. శివరామరాజు గారు వెస్ట్ కూడా. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. మనకి ఇప్పుడు వాలంటీర్ల మీద చంద్రబాబు నాయుడు అక్కస్ కాదు సార్, పేదవాడి మీద అక్కస్ సార్. పేదవాడి మీద ఆయన చరిత్రలో బాగుపడకూడదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన దృష్టి అంతా పేదోడి మీద ఉంటుంది సార్. అవును. పేదోడు అనేవాడు ఎక్కడ ఉన్నా సరే పేదోళ్ళలాగే బతకాలి, పాలేతనాలు చేసుకుని బతకాలి. టిప్పర్ డ్రైవర్లు, టిప్పర్లు నడిపే వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కాకూడదు. ఇప్పుడు ఇదే టాపిక్ మీద ఒక ఆయన ప్రచారం చేసుకోవాలి సార్. నేను టిప్పర్ డ్రైవర్ ని, చంద్రబాబు నాయుడు టిప్పర్ డ్రైవర్ అంటున్నాడు, ఆయన ఓట్లకి వెళ్ళాలి సార్. అలాగే డ్రైవర్లు ఎవరు పనికిరారని చెప్పటమే కదా ఆయన. కాదు సార్, మరి ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు డ్రైవరే కదా సార్ తీసుకెళ్ళేది ఆయనకి. విమానంలో కూడా పైలట్ అంటే డ్రైవరే కదా విమానం ఎక్కిన. ఇండస్ట్రీలో ఉండి అంతసేపు ఈ రోజు రాజకీయాలు చేస్తానంటే ఆ డ్రైవర్ ఆధారపడి బతికింది సార్. ఆయన శరీరం నిలబడిందంటే ఆయన వల్లే సార్, డ్రైవర్ వల్లే సార్. అవును, ఆ సంగతి మరి ఆయన గుర్తించట్లేదు. ఇప్పుడు ఇప్పుడు నేను అనలేదని చెప్పిన ఆశ్చర్యపోవచ్చు సార్. కింద స్థాయి ఉన్నవాడికి ఏం గుర్తుందో సార్ ఆయనకి, ఎంతసేపు ఆయన లెవెల్లో చూసుకుంటారు సార్ ఆయన. రైట్. నాగార్జున గారు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ స్పీడ్ ఇది అవ్వదు అది అవ్వదు అనేది అన్నట్టు ఈనాడులో చాలా ప్రముఖంగా వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒకసారి పిఠాపురం స్పీచ్ మీరు చూడలేదేమోనండి. నాకు కూడా ఎవరో కొంతమంది కామెంట్స్ పంపించారు. పాపం ఆయన ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2010 జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్కి గాలి తక్కువ సౌండ్ ఎక్కువ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గాలి ఎంత గట్టిగా వీచిందంటే 2019లో పవన్ కళ్యాణ్ ఐఎమ్ ప్రొజెక్టింగ్ ఐఎమ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈరోజు 24లో పిఠాపురం వచ్చి మిమ్మల్ని అర్థిస్తున్నా, మిమ్మల్ని వేడుకుంటున్నా, నేను పిఠాపురాన్ని గుండెల్లో పెట్టుకుంటా, తెలుగుదేశం పార్టీ జనసేన అందరూ కలిసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, నా పరువు పోతుంది అని చేతులు మొక్కి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సౌండ్ ఎక్కువ, లేకపోతే ఫ్యాన్కి గాలి ఎక్కువ, రేపు మాకు వచ్చేటువంటి ఓట్లు ఎక్కువ చూస్తారండి. కాబట్టి దాంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, 54 గ్రామాలు ఉన్నాయి పిఠాపురంలో, నేను 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టిస్తా అన్నాడు. పాపం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్తో ఏం చేస్తారో ఏందనేది పవన్ కళ్యాణ్కి అవగాహన లేకుండా పోయినట్టుంది. దాంతోపాటు మరొక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడండి. కనీసం పట్టుమని 20 సీట్లకు కూడా పోటీ చేయలేనటువంటి అత్యంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్న నా మీద ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత కక్ష, నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తుంది అని బావురమన్నాడు. నాకు అర్థం కావట్లేదండి. ఆయన మరి పట్టుమని 20 స్థానాల్లో నిజం 20 స్థానాల్లో పోటీ చేయలేనటువంటి శక్తి ఉన్నోడు నువ్వు, నేను పొడి చేస్తా, తుంచేస్తా, కావాలంటే కొట్టుకున్నా కథ, మిమ్మల్ని అధపాతాళంకు తొక్కేస్తా. నీ స్థాయి ఏంటి పవన్ కళ్యాణ్? నువ్వు పిఠాపురంలో నీ ఒంటరి బలంతో పోటీ చేసి గెలవలేనటువంటి పరిస్థితి. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చారు. పక్కన నీకు మాజీ ఎమ్మెల్యేని ఒకరిని పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి నీ సొంత బలం సరిపోకపోతే నువ్వు ఏడ్చి ఎర్రమన్నవుతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయా?
దాంతోపాటు మిథున్ రెడ్డి గారిని అంటారు. పాపం కాకినాడకి పిఠాపురంకి ఏం సంబంధం అండి? పాపం మా ద్వారంపూడి గారు అక్కడ ఏదో ఎలక్షన్ చేసుకుంటున్నారు, ఆయన ఎన్నికల్లో గెలవడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే నన్ను ఓడించడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని అంటాడండి. కాదుగా అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేను ఓడిస్తానన్నాడు కదా, ద్వారంపూడి నేనే ఓడిస్తానన్నాను, ఇప్పుడు ఆయన మీద కాకినాడలో పోటీ చేయాలి కదా. కాదండి, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ నువ్వు నిజంగా మొలతాడు కట్టినటువంటి మగాడివే అయితే నువ్వు కాకినాడ సిటీలో నా మీద పోటీ చేయి అని చెప్పాడు. నువ్వు నిజంగా ఆయన సవాళ్ళు స్వీకరిస్తే పిఠాపురంలో ఎందుకు నేరుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద పోటీ చేయొచ్చు కదా. అక్కడ పోటీ చేయాల, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకున్నటువంటి అభ్యర్థి మీద కాదు పక్కన వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. రైట్, విజయబాబు గారు చెప్పండి. ఇప్పుడు అక్కడ ఆయన ఏమన్నాడు, జనసేనకి 10 ఏళ్ల పాటు తెలుగుదేశానికి రాసిచ్చేసాడు కదా, పొత్తు 10 ఏళ్ల పాటు ఉంటుందని. అంటే 10 ఏళ్ల పాటు బానిసత్వం తప్పదనే కదా అని అర్థం. అలాంటప్పుడు వర్మ గారి భవిష్యత్తు ఏంటి? వచ్చే 10 ఏళ్ళు కూడా నేనే ఒకవేళ గెలిస్తే నేనే ఉంటానని చెప్పినట్లే కదా. అటువంటిప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేస్తారా ఆయనకి, నాకు అర్థం కాలేదు. పైగా పవన్ కళ్యాణ్ ఆ పిచ్చి మాటలేంది, నేను 20 మందికే 20 చోట్లకే పోటీ చేస్తున్నాను, అయినా నా మీద ఎందుకు అని అంటాం ఏంది? అసలు ఆయన భాష ఏంది, ఆ భావం ఏంది? మీకు కాస్త అనుభవం కూడా ఉంది కదా, చెప్పండి. వాటికంటే ముందు నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగాల మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇవాళ వైసీపీకి కానీ లేదు ప్రజాస్వామ్యం పట్ల ఇది ఉన్నటువంటి న్యాయవాదులు కానీ పౌరులు కానీ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఇవాళ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇదే ఈనాడులో ఈ రోజున వేసినటువంటి ఈనాడులో సెక్షన్లు మొత్తం కూడా ఐపీసీ సెక్షన్ వీటన్నిటినీ కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టాలు వీటన్నిటినీ చేస్తూ వీళ్ళని బెదిరించేటువంటి ఒక పెద్ద ఆర్టికల్ వేశాడు వాలంటీర్స్ని. దాని కింద ఈ పిఠాపురంలో ఇతను మాట్లాడింది కూడా రాశాడు. మరి దాంట్లో ఈ వైలేషన్ ఆఫ్ ఇది ఉంటుందనేది ఇతను రాయకపోవటం విచిత్రం. ఇక్కడ ఇతను రాసింది ఏంటంటే గుడుల్ని మొత్తం కూడా 219 దేవాలయాలని అపవిత్రం చేశారని వైసీపీ స్థానిక నాయకుడి అనుచరుడు అంట. ఆ అనుచరుడు ఎవరో ఒక ఆయన యజ్ఞోపవీతాన్ని తెంచేశాడని చెప్పని, అంటే మతాలని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయటం అనేది ఇది నిషిద్ధం. సో మత ఘర్షణలకి మతాల్ని ప్రేరేపించడానికి చేసినటువంటి ఈ ప్రసంగం ఖచ్చితంగా వైలేషన్ ఆఫ్ ది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వస్తుంది. కాబట్టి ఇతని మీద ఎన్నికల సంఘం ఫిర్యాదు చేయాలి. ఇది ఖచ్చితంగా 100% అట్రాక్ట్ అయ్యేటువంటి వైలేషన్ అండి. అందుకని ఈ మత ఘర్షణలు చెలరాగడానికి ఎక్కడున్నాయండి ఆధారాలు? 219 గుడులు చంద్రబాబు నాయుడు గారు కదా. విజయబాబు గారు టైం అయిపోయింది, ఫైనల్ గా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం తీరట్లుంది, ప్లస్ ఆయన గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? పూర్తిగా ఇందాక వారు చెప్పినట్టుగా ఏంటంటే అతనికి బూత్ కమిటీలు అనేవి లేవండి. బూత్ మేనేజ్మెంట్ ఉంది తప్ప బూత్ మేనేజ్మెంట్ అనేటువంటిది లేదు. కాబట్టి ఈ ఊరికే హంగామా హడావడి వాళ్ళతో కేరింతలో ఇది తప్ప ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వంగాగీత గారి చేతిలో ఘోర పరాజయం అనేటువంటిది అతనికి అనివార్యం. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ చెప్తున్నా, ఇవాళ అయితే అతని మీద ఎలక్షన్ కమిషన్ అయితే అతని ప్రసంగాల మీద కంప్లైంట్ ఇవ్వాలండి. రైట్, విజయబాబు గారు, నాగార్జున యాదవ్ గారు, సరోజి గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.